ముందుగా మనందరి గురువైన బ్రహ్మ సుభాష్ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి, అలాగే మా అవతార్ బాబాజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ వీడియోని వీక్షిస్తున్న దివ్యాత్మ స్వరూపులకి నా ఆత్మ ప్రణామాలు. లాస్ట్ వీడియోలో ఆనందం అంటే ఏంటో చెప్పుకుందాం. ఈ వీడియోలో అనుబంధం అనే సబ్జెక్టు స్టార్ట్ చేసుకో మాస్టర్స్. అనుబంధంలో ఫస్ట్ ఒకనొక గ్రౌండ్ మాస్టర్ ఎలా ఉండాలి, ప్రతిబంధంలో అటాచ్మెంట్తో ఉంటూ అంతరంలో డిటాచ్మెంట్తో వ్యవహరించాలి, అనగా ఆత్మ ప్రేమలో ఉండాలి. నీలో రసాయనిక భావోద్వేగాలు వస్తున్నప్పుడు దానిని ప్రకటించడానికి నీకు శక్తి అవసరం లేదు. వాటిని ప్రకటితమవ్వకుండా నిలిపి ఉంచి వాటిని తుంచి అంతరంలో దివ్య ప్రేమతో ఉండాలి. అసలైన సిసలైన అంతర్శక్తి చైతన్య స్వరూపంగా ఉన్న మాస్టర్ అంతటా చైతన్యాన్ని దర్శిస్తాడు. బాహ్య మూలాన్ని వదిలి అంతర్గత సంపద సొంతం చేసుకుంటాడు. ప్రతి విషయాన్ని తీక్షణతో గ్రహిస్తాడు. సహనం, సంకల్పం, అభయహస్తాలు. ఎదుట వ్యక్తిలో కోపతాపాలను చూశావంటే నువ్వు కూడా అదే స్థాయిలో ఉన్నట్లు. మాస్టర్ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ కన్నా ఆవల ఉండి, అనగా సత్య శిఖరాగ్రంపై ఉండి దానిని చైతన్య స్రోతో దర్శిస్తాడు. ఆహారంలో కూడా దివ్యత్వాన్ని చూస్తూ దివ్య అమృతంగా పూజిస్తాడు. రుచిని ఎంచక రుచికి మూలమైన ఇంద్రియాన్ని మచ్చిక చేసుకుంటాడు. ఆహారం తనలో ఉన్న దైవానికి ఇస్తున్న మహాప్రసాదంగా భావిస్తాడు. నీళ్లను స్వీకరిస్తూ అమృత సంకల్పాలను వాటికి జోడిస్తూ దాన్ని తీర్థంగా స్వీకరిస్తాడు. ఆ బాహ్య తీర్థం స్వీకరించిన తరుణంలో భవదేవుడిగా బాసిల్లుతాడు. తనకు అందించిన ప్రసాదం తీర్థం విశ్వమంతా అందాలని ఆశిస్తాడు. భౌతిక దేహం చూసి అంతా అంతరాలయంలో దైవచూషిలా నియమ నిబద్ధతతో దైవిక తత్వంతో చేస్తాడు. దైవం అనే నేను ఆ అభిషేకం తనకు తను చేసుకుంటున్నానని తలుస్తాడు. అంతరాలయంలో అంగపూజకు బదులు తన ప్రతి శరీరంగాన్ని దైవిక తత్వంతో పూజించుకుంటాడు. పరిమిత నమ్మకాలను బద్దలు కొట్టి సత్య నమ్మకాలను స్వీకరిస్తాడు. అనంత చైతన్య స్పృహలను అంతరంగంలో కలిగి ఉంటాడు. బాహ్యంలో జరిగే ప్రతి సంఘటనలను సాక్షిభూతంగా అన్నిటినీ అంగీకరిస్తాడు. అంతరంగంలో ఆమోదిస్తాడు. గ్రాండ్ మాస్టర్గా ఎలా ఎదగాలి అంటే ప్రతి సంఘటనలో రసాయన భావోద్వేగాలు జోడించకూడదు. నువ్వు ప్రతిస్పందించాలి అనుకుంటే నీలో ఉన్న ఆత్మ భావోద్వేగాలను జోడించాలి. బాహ్య విమర్శలను ఆపి ఆత్మ పరిశీలనలో నిమగ్నం అవ్వాలి. నిరంతరం ఉన్న శక్తి క్షేత్రాల్లోనే నివసించగలగాలి. నువ్వు శక్తిని పెంపొందించుకోవడం కాదు, శక్తిని కూడా ఎంచుకోవాలి. సత్యం, ప్రేమ, ఆనందం, శాంతి ఇవే మాస్టర్స్ సులక్షణాలు. మరి ఈ లక్షణాలను అన్నీ ఏ భౌతిక సంఘటనలో కోల్పోకుండా ఉండగలుగుతున్నావా అని నిరంతరంగా పరిశీలన జరగాలి. ఎంతమందిలో ఉన్నా మీరు మీతో ఉండగలగాలి. అందరికీ దూరంగా ఉండడం కాకుండా అందరిలో ఉంటూ ఏకాంతంగా తను గమనిస్తూ ఉండాలి. 360 డిగ్రీ కోణంలో సత్యాన్ని గ్రహించగలగాలి మాస్టర్స్. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ఆ సత్యాన్ని దర్శించాలి. అన్నిటిలో దాగి ఉన్న నిగూఢ రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే జరుగుతున్న చర్యలను తన సంకల్పాలతో పునఃసృష్టి చేయాలి. మనిషి సంకల్పాలను సంకల్పిస్తాడు అంతే, కానీ మాస్టర్స్ సంకల్పాలను అంతరంలో దర్శించాలి. అద్భుత సృష్టి అతని సొంతం. ఆనందం, బ్రహ్మానందం, పరమానందం, సచ్చిదానందం మాస్టర్ సొంతం. తమ ప్రకృతిలో పరమాత్ముడిగా జీవించాలి. రోజు సృష్టించుకుంటూ రోజులో దైవాన్ని దర్శిస్తూ అద్భుతాలను సృష్టిస్తూ సంకల్ప సృష్టి తన దృష్టిలో భాగంగా చేసుకోవాలి. గతంలో సంబంధం లేకుండా, భవిష్యత్తుపై ఊహలు లేకుండా నవవర్తమానంలో వర్ధిల్లాలి.
మంచి చెడులను ఎంచుకుండా ఉన్నదే దైవం అనే భావనను భావించాలి. ఆలోచనలతో పరుగులు ఆపి అంతరంగంలో శూన్యంలో ఐక్యమవ్వాలి. అంతర్ప్రేమలో ఉండి అంతటా అన్నిటా ప్రేమను అనుభూతి చెందాలి. తనలో పొంగుతున్న సుగంధ ప్రేమ పరిమళాలను విశ్వమంతా వెదజల్లాలి. ఆ భాను కిరణాల్లో తన ప్రేమ కిరణాలు నిత్యం వెదజల్లుతూనే ఉండాలి. ప్రేమ కుసుమాలను పూలమాలగా ధరించాలి. డిసిప్లిన్స్ అలవాటుగా కాకుండా తన దైనందిక జీవితంలో భాగంగా మలుచుకోవాలి. మస్తిష్కం దైవద్వారం అని జ్ఞప్తిలో ఉంచుకోవాలి. జ్ఞానమును అనుభవంలోనికి తెచ్చుకొని ప్రజ్ఞగా మలుచుకొని మురిసిపోవాలి. గ్రాండ్ మాస్టర్ తను సంకల్పించుకున్న ప్రతిదీ సంభవించినప్పుడు తను దైవమని పొంగిపోతాడు. నిత్యం దివ్యత్వం దైవ స్పృహలోనే కొనసాగుతాడు. ప్రకృతి అంతా విశ్వమంతా తనలోనే అంతరంగంలోనే దర్శిస్తాడు. తన అంతరంలో లేనిది బాహ్యంలో లేదు అని గ్రహిస్తాడు. తనలో ఉన్న దైవత్వాన్ని సుప్రభాత మేల్కొల్పి గీతికలతో రోజును ప్రారంభిస్తాడు. నిద్రలో కూడా మెలకువలో ఉన్న స్థితిలో ఉంటూ దివ్యత్వంతో మమేకమవుతాడు. ఆత్మవాణిగా దివ్యవాణిగా చేసుకొని దివ్యత్వంలో ధీరుడిగా చరిత్రలో మిగిలిపోతాడు. సత్యం అనే వస్త్రం ధరించి ఆనందం అనే భరణం పెట్టుకొని ప్రేమని పిలుపుగా మార్చుకొని దివ్యత్వం వ్యక్తిత్వంగా చేసుకొని జ్ఞానాన్ని కిరీటంగా ధరించి శాంతి తన దేహకాంతిగా మలుసుకొని సేవ జ్ఞానతోగా తలసి సిరుమందహాసంతో మాస్టర్ మాధవుడిగా వెరజిల్లుతాడు. విజేతగా వర్ధిల్లుతాడు. శాశ్వతంగా సహకారం పొందుతాడు. తన అనంత ఆయుష్ను అందుకుంటాడు. ఇది మాస్టర్ మహాచైతన్యం. మనలో కూడా ఉన్న మహాచైతన్యాన్ని మనం ఎలా జాగృతం చేసుకోవాలి, ఎలా మన జీవితాన్ని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చుకోవాలి. ఆత్మప్రేమ, మహాశూన్య ప్రేమ, అంతర్ప్రేమ, అనుబంధం, ఒక గ్రాండ్ మాస్టర్గా ఎలా ఎదగాలని అల్లాబక్షి గారు చాలా బాగా చెప్పారు కదా. సో మనం కూడా మన దైనందిన జీవితంలో అందరితో ఆ ప్రేమతత్వాన్ని అవలంబిస్తూ అందరిలో హంసలాగా స్వచ్ఛందంగా మనం వెళ్తూ మనతో పాటు వాళ్ళ మిగిలిన ఆ జీవాత్మలను కూడా మనతో పాటు అలా ముందుకు తీసుకెళ్ళి వెళ్తూ ఉన్న స్థితి నుండి దైవ స్వరూపాలుగా దివ్య స్వరూపాలులాగా మారాలి మాస్టర్స్. ఎలా అయితే మనకు చెప్పారో గొంగలి పురుగు తత్వం నుండి అని పంజరం వదిలి మరుక్షణం దివ్యత్వం రెక్కలు విచ్చుకొని ఆత్మ చిలుకగా వివరించి మహాశూన్యాకాశంలో ఐక్యమైపోవాలి. మనం చిలుకలాగా మనం కూడా మన జీవిత ప్రయాణం కొనసాగించాలి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. జై హింద్.